జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సినీ రాజకీయ ప్రముఖులు సంపన్నులు నివసించే ప్రాంతానికి ఈ ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదనేది ఆశ్చర్యపరిచే నిజం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అసలు జూబ్లీహిల్స్ ప్రాంతమే లేదు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో షేక్పేట్, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ అనే 7 డివిజన్లోని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖుల్లో చాలా మంది ఓట్లు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో పేరులో ఉన్నంత వైభవం ఈ నియోజకవర్గంలో కనిపించదు. ఇక్కడ విఐపీలు ఎవరూ లేరు. ఉన్నవారంతా సాధారణ మధ్యతరగతి ప్రజలే. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బస్తీలే అధికంగా ఉన్నాయి. విద్యావంతులు ఉన్నప్పటికీ వారంతా సామాన్య జీవితం గడిపేవారే. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉప ఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కొందరు స్వతంత్రులు మాత్రమే ఇక్కడ స్థానిక ఓటర్లుగా ఉన్నారు. ఒక రకంగా వారే ఈ నియోజకవర్గంలో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు.